త్రివిక్రమ్, వెంకటేష్ అనే పేర్లు ఒకటే స్క్రీన్ పై కనిపిస్తే చాలు థియేటర్లు ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండిపోతాయి. సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ తో వెంకీ మామ దశ తిరిగిందని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. వెంకటేష్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకుంటూ తన సక్సెస్ రేట్ ను అంతకంతకు పెంచుకుంటూ ఉండడం విశేషం. వెంకటేష్ కథల ఎంపికకు సంబంధించి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. వెంకటేష్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకు పెరుగుతోంది. వెంకటేష్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను ప్రకటిస్తారేమో చూడాలి. వెంకీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.